నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఎడారిలో ప్రవాహములు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. కీర్తన 103:19. ఒకనాడు నేను బయటికెళ్ళదలిచి గుమ్మం దగ్గరకు వచ్చా. గేటు తాళం తీయడానికి బయటకు వెళ్ళబోగా భయంకరమైన తూర్పు గాలి నా గుమ్మాన్ని కొట్టింది. నేను దానిని అసహించుకొని సనిగి అది మానిపోతే బాగుండునని అనబోగా వెంటనే నా మాట మారిపోయింది. మాటను పూర్తి చేయలేకపోయాను. నా ఇష్ట ప్రకారమే జరిగితే బాగుండునన్న తలంపు తారుమారైపోయింది. ఈ దృశ్యము ఒక ఉపమానంగా తయారైంది. దాన్ని నేను మర్చిపోలేను. నా మనసులో అది తేటగా వ్రాయబడింది. అప్పుడొక దేవదూత నాకు అగపడి, నా యజమానుడు తన ప్రేమను నీకు పంపుచు దీనినిచ్చి రమ్మని నన్ను పంపియున్నాడు అని చెప్పాడు. అదేమిటని నేను అతన్ని ప్రశ్నించాను. ఇదిగో, గాలిని బంధించుటకును తెరచుటకును అధికారము గల తాళపు చెవి అని చెప్పి ఇచ్చి మాయమైపోయాడు. గాలి తాళము నా చేతికి వచ్చినందున నాకు సంతోషం కలిగిందా? ఆ తూర్పు గాలి ఎక్కడి నుండి వచ్చిందో ఆ ఎత్తైన స్థలానికి వెళ్ళిపోయాను. కొండలు గుహలు ఉన్న చోటుకి వెళ్ళాను. తూర్పు గాలిని పూర్తిగా నిలిపివేయాలని నిశ్చయించుకున్నాను. కనుక తూర్పు గాలి ద్వారమును పూర్తిగా మూసివేశాను. దీనికి బదులుగా ఏ గాలిని తెరవాలో అని ఆలోచించాను. దక్షిణ గాలి బాగుండునని భావించాను. వెంటనే గొర్రె పిల్లలు, చిన్న జీవరాశులు జ్ఞాపకం వచ్చాయి. పుష్పములు ఆ గాలికి రాలిపోవునేమోన భయం కలిగింది. ఆ తాళపు చెవిని పట్టుకొని ఆ గాలి తలుపు తెరవబోగా నా చెయ్యి కాలినట్లయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నా ఇష్ట ప్రకారం చేస్తే ఆ గాలి వలన ఎంత గొప్ప ప్రమాదం కలుగుతుందో ఎవరు ఊహించగలరు? పొలములకు ఎప్పుడు ఏది అవసరమో నాకెట్లా తెలుసు? బుద్ధిహీనమైన నా తలంపులు, తీర్మానములు ఎన్ని కీడులనైనా ప్రమాదములనైనా తెచ్చిపెట్టగలవు కదా అని తెలుసుకున్నాను. ప్రభువా, ఇంకొకసారి ఆ దేవదూతను పంపిని నా చేతిలోని తాళపు చెవిని తీసుకుని పొమ్మని ప్రార్థించాను. అయితే అప్పుడు దేవదూతకు బదులుగా ఆయనే వచ్చి నా పక్కన నిలిచాడు. ఆ తాళపు చెవిని అందుకొనుటకు ఆయనే తన చేతిని చాపాడు. అది గాయపడిన హస్తంలోనికి వెళ్ళినప్పుడే అది చక్కగా విశ్రమించింది. అంతవరకు నెమ్మది లేక నా చేతిలో కాలుతూ ఉండింది. ఆయన చేసే ప్రతి కార్యం విషయంలో సనగటం నాకు సంకటంగా కనిపించింది. అది నాకు చాలా బాధ కలిగించింది. ఆయన తన ఇష్టం చొప్పున నా జీవితంలో జరిగించే ప్రతీదీ తన ప్రేమను బట్టి చేస్తున్నాడు గనుక అది నాకు క్షేమమే అని అప్పుడు అర్థమైంది. అప్పుడు ఆయన ఆ తాళపు చెవిని తీసుకొని తన నడికట్టుకు తగిలించుకున్నాడు. ప్రభువా, గాలులో తాళపు చెవులన్నిటినీ నీ దగ్గరే ఉంచుకుంటావా అని అడిగాను. నా బిడ్డ, వాటిని నా వశమందే నా దగ్గరే ఉంచుకొనుచున్నానని జాలితో జవాబిచ్చాడు. నేను మరలా ఆయన వైపు తల ఎత్తి చూశాను. ఆయన మీదనే నా జీవిత తాళపు చెవులన్నీ వేలాడుచున్నట నాకు తేటగా కనబడ్డాయి. నేను విభ్రాంతితో ఆయన వైపు చూచుట ఆయన గమనించి, నా బిడ్డ, నేను అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నానని నీకు తెలియలేదా అని ప్రశ్నించాడు. అప్పుడు నేను, ప్రభువా, నా సమస్తము పైన నీకే సర్వాధికారం ఇచ్చుచున్నాను. దేని విషయంలో నేను సనగను
అని జవాబిచ్చాను. అప్పుడు ఆయన తన గాయపడిన హస్తంను నా పైన చాచి, నా బిడ్డ, నీ సంరక్షణ నా యందే ఉన్నది గనుక నా యందు నమ్మకముంచి నన్ను ప్రేమించుచూ స్తుతిస్తూ ఉండు అని చెప్పాడు.